చాలి మనము పాటలు పరిచర్య అన్నీ చేస్తాం, అన్నిటిలో ఉంటాం. ముందు ప్రార్థన కాడికి వచ్చేళ్ళకి చెప్పాలి, నీరసం అయిపోతాం. ప్రార్థన కాడికి వచ్చేళ్ళకి సన్నగిల్లిపోతాం. ప్రార్థన కాడికి వచ్చేళ్ళకి ఎప్పుడు లేని నిద్ర వస్తుంది అన్న. నిద్రపోతారు ప్రార్థనలోకి వచ్చినప్పుడు. నిద్రపోతా కూడా నిద్రపోలేదని చెప్పారు అనుకో, దేవుడు చూస్తున్నాడు. ప్రార్థనలోకి వచ్చి నిద్రపోరు మీరు. దేవుని స్తోత్రం. నిద్రపోతే దేవుని స్తోత్రం, కానీ నిద్రపోతే చెప్పాలి అయినా స్తోత్రం, దేవుడు చూసుకోవాలి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, స్తుతి అనేది చాలా ప్రాముఖ్యం. అది ప్రభుకు మాత్రమే చెందాలి, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. నువ్వు నిరంతరము స్తుతించేదానిగా, నిరంతరము స్తుతించేవాడిగా ఉండాలి. ఎప్పుడు కూడా స్తుతి చెల్లించాలి. చెల్లించడం వల్ల నిశ్చయముగా మన పరిస్థితులు అన్నీ మారిపోతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, 3వ మాట చెప్తున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో జయము. అంటే సర్వోన్నతమైన స్థలముల్లో జయము. ఎక్కడ జయము? భూలోకమందు జయము, పరలోకమందు జయము. చెప్పాలి, ఆకాశం మహా ఆకాశము పట్టచాలనంతగా దేవునికి జయము. మనము ప్రతి చోట చెప్పాలి. ఇంట్లోనే కాదు, ఒక చోటే కాదు, సంఘంలోనే కాదు, హైందవుల మధ్య చెప్పాలి, ముస్లిం సహోదరుల మధ్య చెప్పాలి. అన్ని చోట్ల మనం ఒప్పుకోవాలి, చెప్పాలి. అన్ని చోట్ల మనము ఒప్పుకోవాలి నిజమైన దేవుడు క్రీస్తుని, నిజమైన దేవుడు యేసు ప్రభువారని. అందుకే మేము ఆయనకి జయం చెప్తున్నాం. ఆయనకి ఇక ఎక్కడ కూడా అసాధ్యమైందంటూ ఏది లేదు, సమస్తం ఆయనకి సాధ్యమే. కాబట్టి నిశ్చయముగా సర్వోన్నతమైన స్థలములో, అంటే ప్రతి స్థలములో, ప్రతి చోట ఆయనకి జయం. చెప్పాలి, ప్రతి స్థలములో, ప్రతి చోట ఆయనకి జయము. అన్ని విషయాల్లో ఆయనకి జయము. నిశ్చయముగా జయము సమకూడాలని మనము ప్రతిసారి కూడా చెప్పాలి, ప్రతి చోట కూడా చెప్పాలి. ఆ కాలంలో ఉన్నవారందరూ కూడా అంట బిగ్గరగా చెప్పాలి. అట్టంట బిగ్గరగా కేకలు వేశారంట. ఏమేశారు? కేకలు వేశారు, అరిచారు. కేకలేసి 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 అలా చెప్పారు, దావీదు కుమారునికి జయము, హోసన్నా. చెప్పాలి, హోసన్నా జయము. హోసన్నా అన్న మాటకి అర్థం ఏంటి చెప్పాలి. చరిత్ర చెప్తుంది, రోమా ప్రభుత్వం నుంచి యేసు ప్రభు వారు మమ్మల్ని విడిపిస్తాడని హోసన్నా జయము అని చెప్పారేమో అని ఒక ఆయన అన్నాడు, ఒక వ్యక్తి రాసిన కవి అన్నాడు. మరొకరు చెప్తున్నారు, హోసన్నా అన్న మాటకు మమ్మల్ని రక్షించుము. చెప్పాలి, హోసన్నా అన్న మాటకు మమ్మల్ని రక్షించుము. హోసన్నా అన్న మాటకు మమ్మల్ని రక్షించుము. రక్షించువాడు రక్షకుడు. చెప్పాలి, ఆయన ఎవరంట? రక్షకుడు. ఈరోజు మనం కూడా చెప్పాలి, హోసన్నా జయము. చెప్పాలి, హోసన్నా జయము. యూదుల రాజుకి జయము, దావీదు కుమారుడికి జయము. అన్ని సమయాల్లో అన్ని పేర్లు ఎత్తి, ఆయనకి ఎన్ని పేర్లు ఎత్తున్నాయో అన్ని పేర్లు ఎత్తి జయమని చెప్పాలి. మన జీవితకాలం మొత్తం చెప్పినా మన పాపం కాదు. జీవితకాలం మొత్తం మనం దేవుడితో ఉండి స్తుతించి క్షమాపణ అడిగిన పోయిద్దో పోతాం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి రాత్రికాల సమయన అండ్ మనం ప్రతిసారి కూడా హోసన్నా అంటూ నిశ్చయముగా మనము జయమనే ఆ పదాన్ని ఖచ్చితంగా మనము పలకాలి నిశ్చయముగా. ఎందుకంటే ఆ పేరుకు తగ్గట్లు మరి ఎవరు కూడా ప్రపంచంలో ఏ దేవుడు కూడా లేడు, యేసు ప్రభువు తప్ప. ఆయనకు మాత్రమే ఆ పేరు వర్తించబడుతుంది. హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము, యూదుల రాజుకి జయము, త్వరగా రానైన వానికి జయము. అన్ని విషయాల్లో ఆయనకి జయం. ఎక్కడ కూడా యేసు ప్రభువు ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయా? చెప్పాలి, యేసయ్య ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ కూడా లేవు. ఏ గ్రంథాన్ని నువ్వు తిరిగేసినా కానీ ఎక్కడ కూడా లేదు. ఆయన మాట ఇచ్చి చేయకుండా ఎక్కడ లేడు, ఇచ్చి ప్రతిదాన్ని జరిగించాడు. రెండోది, ఆయన ఓడిపోయిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి నిశ్చయముగా ఈ రాత్రికాల సమయన వాక్యం వింటున్న నీవు నేను మనం అందరం గమనించాలి, ఆయన అన్ని విషయాల్లో రక్షించగలిగిన వాడు ఆయన ఒక్కడే. చెప్పాలి, ఆయన ఒక్కడే, మరి ఎవ్వరు కూడా లేరు. కాబట్టి గాడిదకి విలువ లేదు, యేసు ప్రభువు ఎక్కినాకే దానికి విలువ వచ్చింది. యేసు ప్రభువు దాని మీద కూర్చున్నాకే
విలువ వచ్చింది. ఈరోజు మనకి కూడా లేదు. ఎప్పుడైతే ఆయన రక్షణ పొందుకున్నామో, ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో, నీవు నేను విలువ కలిగిన వారిగా మార్చబడ్డాము, అర్హత కలిగిన వారిగా మార్చబడ్డాము. ఆయన రక్తములో మనకి నీతి అనేది దొరికింది, ఆయన రక్తములో పరిశుద్ధత అనేది దొరికింది, ఆయన రక్తములో నిశ్చయముగా అంటే అతి పరిశుద్ధత దొరకాలి. మళ్ళీ పరిశుద్ధత నుంచి మనము అతి పరిశుద్ధతలోకి మనము చేర్చబడాలి. ఆ విధంగా మనము మార్చబడాలి. మనం ప్రతిసారి దేవుడికి జయం కొట్టాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ఒక్కరోజే కాదు. జయం కొట్టిన వాళ్ళే శుక్రవారం చూద్దరు. కానీ జయం కొట్టిన వాళ్ళు ఏం చేస్తారో శుక్రవారం చెప్తా. అర్థమైందా? శుక్రవారము మంచి శుక్రవారం వచ్చే మంచి శుక్రవారము మరి 12 గంటలకి 11:30 12 నుంచి పెడదాం. 3 గంటల వరకు జరుగుతుంది. 2:30 3 దాకా కంపల్సరిగా అందరూ ఉండాలి. ఈ సభలో అందరూ ఉండాలని మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు చాలా మంది బయట ఆగారు, కాలనీ నుంచి రాలేకపోతున్నారు. కనీసం ఇక్కడ వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. ఇక్కడ వాళ్ళు తెలియజేయండి. వారంలో ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆ ఒక్కరోజు కూడా వాళ్ళు కోల్పోతాయి, బాగోదు కదా. కాబట్టి తెలియజేయండి. సమకూర్చాల్సిన బాధ్యత మీరు ఇక్కడ వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ పరిచయ బాధ్యత, సిస్టమ్ పెట్టడం కానీ ఈ పని అంతా మోపిలో చూసిన సంఘాన్ని